తెలుగు మిత్రులకు స్వాగతం. చాలా మంది తెలుగు మిత్రులు 2025 లో ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి సెక్టర్ లో మనకి మంచి గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది అయితే మెసేజ్ కూడా చేశారు. సో వాటిని బేస్ చేసుకుని ఆల్రెడీ నేను కొన్ని స్టాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డిసెంబర్ లో కావచ్చు, నవంబర్ లో కావచ్చు, కొన్ని స్టాక్స్ ని వాచ్ లిస్ట్ కి యాడ్ చేస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ కొన్ని స్టాక్స్ ని నేను క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాను, వాటిని ట్రాక్ చేస్తున్నాను. కొన్ని స్టాక్స్ లో అయితే కొంతవరకు రిస్క్ అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో వాటిలో కొన్ని స్టాక్స్ ని తీసుకోవడం జరిగింది. సో వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. 2024 జూలై తర్వాత మార్కెట్లో కరెక్షన్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. అనుకున్నట్లుగానే మార్కెట్లో డ్రాస్టికల్ గా కరెక్షన్ అయితే వచ్చింది. సో అంత డ్రాస్టికల్ గా నేను చెప్పేసి ఎందుకు అనుకుంటున్నానంటే, ఇన్ కేస్ నా పోర్ట్ఫోలియోని అలాగే నేను ఉంచుకున్నట్లయితే, కంటిన్యూస్ గా అలాగే పెట్టినట్లయితే, అప్పుడున్నటువంటి వాల్యూ ఇప్పుడున్నటువంటి వాల్యూ నేను కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 30% నా వాల్యూ అనేది ఆల్మోస్ట్ 33 to 37 lakhs వరకు డ్రాప్ అయి ఉండేది. సో 37 lakhs నేను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే గ్రో అయ్యాయో వాటన్నింటి కూడా డ్రాప్ అయ్యేవి. సో నేను వాటిని ఎగ్జిట్ అయిపోయాను కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టాక్స్ లో నేను ఎంటర్ అయినట్లయితే నాకు ఆల్మోస్ట్ 30% ఎక్స్ట్రా స్టాక్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కంటిన్యూస్ గా 2022 నుంచి 2021 నుంచి కంటిన్యూస్ గా అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని స్టాక్స్ లో ఎక్కడైతే యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందో, లేకుంటే వీటిలో అయితే ఇంకా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందో వాటన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ, ఎప్పుడైతే మార్కెట్ లో మనం ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేటువంటి సిచ్యువేషన్ ఉంటుందో, లేకుంటే ఫర్దర్ ఎలా జరగచ్చు అన్నది మనం అనుకుంటాము, ఎలా జరగచ్చు మార్కెట్ అనేది మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఏ డైరెక్షన్ లో ఉండొచ్చు అన్నది ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేనప్పుడు, అలాగే ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ లో కూడా డిస్కస్ చేశాను, నిఫ్టీ పి రేషియో కావచ్చు, ఓవరాల్ గా మార్కెట్స్ వైజ్ చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాయి. సో ఫర్దర్ అదే విధంగా కంటిన్యూ అవుతాయి, లేకుంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్లింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు తిరిగి రీ ఆపర్చునిటీ కోసం వెతుకుతారు, ఆ పాయింట్ లో మనం తిరిగి రీ ఎంటర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఆల్మోస్ట్ జూలై తర్వాత నేనైతే కంప్లీట్ గా అమౌంట్ అయితే ఎగ్జిట్ కావడం జరిగింది. సో ఎగ్జిట్ అయిన తర్వాత కూడా కొన్ని స్టాక్స్ ని నేను ట్రాక్ చేస్తున్నాను. సో ఆ ట్రాక్ చేసేటువంటి మెకానిజం కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా వీడియోల్లో. సో మనం ఎప్పుడు కూడా ట్రాక్ చేసిన వాటిని జస్ట్ వాచ్ లిస్ట్ కి యాడ్ చేసుకుని ట్రాక్ చేసినట్లయితే మనం వాటిని ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేయలేం. సో ఒక్కొక్క స్టాక్ ని మనం బై చేసి వాటిని మనం డే బై డే కానీ లేకుంటే వీక్లీ వైజ్ కానీ ట్రాక్ చేసినట్లయితే వాటిలో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎంత ఉంది, సో ఎంత పర్సంటేజ్ అనేది మనకి ఒక మంత్ కావచ్చు, లేకుంటే ఓవర్ 6 months కావచ్చు, మనం ట్రాక్ చేసేటువంటి పీరియడ్ లో ఎంత పర్సంటేజ్ డ్రాప్ అయింది, లేకుంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఇన్ కేస్ ఆ స్టాక్స్ బ్రేక్అవుట్ అయినా, ఇలాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. కాబట్టి ఒక్కొక్క స్టాక్ ని నేను హోల్డ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రోజు మనం కొన్ని స్టాక్స్ అయితే ఈ రోజు మనం చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం గమనించట్లయితే ఏదైతే నేను చెప్పానో 2022 నుంచి 2022 ఈవెన్ 21 ఈ టైంలో కూడా కొంత ఇన్వెస్ట్ చేశాను. స్వింగ్ ట్రేడ్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అయితే కోవిడ్ తర్వాత ఒకసారి నేను ఎగ్జిట్ అయ్యాను. తిరిగి రీఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ మనం గమనించట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వాల్యూస్ అయితే పెరిగాయి. అయితే ఒక్కసారిగా నేనైతే కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాను. తిరిగి ఎంటర్ కావడానికి అయితే ట్రై చేస్తున్నాను. అయితే కాన్ఫిడెన్స్ అయితే లేదు మార్కెట్ మీద కంప్లీట్ గా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫర్దర్ మనకి రిటర్న్ అనేది మంచిగా వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే లేదు. కాబట్టి కొంత అమౌంట్ తో నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే కొంతవరకు గేమ్ అయితే నేను చేంజ్ చేసుకున్నాను, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇనిషియల్ గా చూసినట్లయితే లాస్ట్ 2 years చూసినట్లయితే లాస్ట్ 2 years లో మేజర్ గా బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో కరెంట్ కొంతవరకు బ్లూ చిప్ స్టాక్స్ డ్రాప్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంది. టాటా మోటార్స్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ ను కూడా కొంతవరకు నేను వాచ్ లిస్ట్ నుంచి తీసేస్తున్నాను. ఫర్దర్ కూడా కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటుగా బ్లూ చిప్ స్టాక్స్ కూడా కొంతవరకు యాడ్ చేస్తున్నాను. అయితే ఒకేసారి మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. వాటిని అబ్జర్వ్ చేస్తూ ట్రాక్ చేస్తూ ఫర్దర్ మనం వెళ్ళినట్లయితే మాత్రమే మనకు మంచి రిటర్న్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం స్టాక్స్ లిస్ట్ ని గమనిద్దాం. ఏ స్టాక్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఏ స్టాక్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎలాంటి స్టాక్స్ లో మనం చూడొచ్చు అని చెప్పేసి. కొత్తగా మార్కెట్ లోకి వచ్చింటారు, కొత్తగా వచ్చేసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా రిస్క్ ఫ్రీ ఉన్నటువంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. రిస్క్ ఫ్రీ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, లేకుంటే బ్యాంక్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, వీటిని మాత్రమే చూడండి. మనం బ్యాంక్ బీస్ చూసినట్లయితే బ్యాంక్ బీస్ లాస్ట్ ఒక 1 year చూద్దాం. జస్ట్ ఫండమెంటల్స్ లెక్క లేసి ఒకసారి గమనిస్తే
లాస్ట్ 2 months 3 monthsలో ఎలాంటి పర్ఫార్మెన్స్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే 3rd జూలైలో 539 ఉంది. సో అక్కడ నుంచి కూడా మనం కరెంట్ వాల్యూ గమనించినట్లయితే 528. సో ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఫ్లాట్ గా నడుస్తుంది. సో కొంచెం మనం వెయిట్ చేయాలి. ఇన్ కేసు వచ్చేసి డిప్స్ లో బై చేసుకుందాం, మంత్లీ ఇంత పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటే కూడా మీరు డిప్స్ లో బై చేసుకోవచ్చు. ఓవరాల్ చూసినట్లయితే లాస్ట్ 3 years లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే లాస్ట్ 3-4 months లో అయితే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు. జస్ట్ మనం వెయిట్ చేసి చూడాలి. ఇన్ కేసు మీరు లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, 2000 రూపీస్ 3000 రూపీస్ మంత్లీ అనుకున్నట్లయితే ఇలాంటివి వచ్చేసి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ కొన్ని స్టాక్స్ మనం గమనించినట్లయితే టాటా స్టీల్, టాటా మోటార్స్. సో ప్రస్తుతానికి అయితే వీటిని జస్ట్ వాచ్ లిస్ట్ యాడ్ చేశాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇన్ కేస్ డ్రాస్టికల్ గా చేంజ్ వచ్చినట్లయితే ఈ స్టాక్స్ లో మాత్రమే నేను ఇన్వెస్ట్ చేస్తాను, లేకుంటే ఇన్వెస్ట్ చేయను. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీస్, సో ఇది కూడా ఒక మంచి స్టాక్. సో ఫర్దర్ కూడా నేను కంప్లీట్ గా ఫండమెంటల్ వాటన్నింటి కూడా డిస్కస్ చేసుకోవడానికి అయితే వెళ్ళను ఈ రోజు వీడియోలో. జస్ట్ మనం స్టాక్స్ గురించి వెరీ హై లెవెల్లో మాత్రమే మనం చూస్తాం. అలాగే చాలా మంది మెంబర్స్ అయితే ఒక 4 to 5 స్టాక్స్ మాక్సిమం మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేయాలనుకుంటారు. మేబీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉండొచ్చు. అయితే నేనైతే మటుకు పోర్ట్ఫోలియోలో కొంచెం ఎక్కువగా స్టాక్స్ ని, అంటే మల్టిపుల్ స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అలాగే ఈ టర్మ్ లో ఈ ఇయర్ లో ఏమనుకుంటున్నాను అంటే ఒక 30 to 40% స్టాక్స్ వచ్చేసి స్మాల్ క్యాప్ కి అలాగే మిడ్ క్యాప్ కి అలొకేట్ చేయాలని చెప్పేసి, ఫండ్ ని అలొకేట్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో నేను ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ కి ఎక్కువగా వెళ్ళడం అయితే జరిగింది. సో కరెంట్ అయితే మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంతవరకు కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే వాటిలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిజల్ట్స్ కావచ్చు, లేకుంటే ఫర్దర్ వచ్చేటువంటి మూమెంట్స్ కావచ్చు, లార్జ్ క్యాప్ స్టాక్స్ అంత మంచి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో కొన్ని స్టాక్స్ మేబీ ఇవ్వచ్చు. అయితే ఓవరాల్ గా ఒక 10 స్టాక్స్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే 1-2 స్టాక్స్ పెరిగి మిగిలినటువంటివి పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ మనకు ఓవరాల్ గా మంచిగా రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకే కొంతవరకు రిస్క్ తీసుకొని రిస్కీ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు లాస్ట్ ఒక 3 months బ్యాక్ గమనించినట్లయితే డ్రాస్టికల్ గా డ్రాప్ అయింది. సో ఆ తర్వాత అయితే స్లోగా రికవరీ అయితే అవుతుంది. సో ఇది కూడా మంచి స్టాక్. అలాగే గ్రావిటా, ఇండియా హోటల్స్ కూడా నేను ట్రాక్ చేస్తున్నాను, గ్రావిటాని కూడా ట్రాక్ చేస్తున్నాను. సో వీటన్నింటిని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అలాగే రిలయన్స్ కొంచెం మనం వెయిట్ చేయాలి. సో ఇది కూడా మంచి స్టాక్. అయితే ఆల్మోస్ట్ 1600 లెవెల్ నుంచి స్టాక్ స్ప్లిట్ అయితే జరిగింది. అయితే 1600 లెవెల్ నుంచి డౌన్ అయింది. ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 1200 లెవెల్ కూడా వచ్చింది. అయితే కొంచెం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుని మార్కెట్లో అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం. ఎప్పుడైతే ఒకటి రన్ అవుతుంటుందో స్టాక్, ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టి మనం కొన్నప్పటికి కూడా దాంట్లో మంచి వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ రన్ కాకుండా ఏదో 1% 2% పెరుగుతూ తగ్గుతూ ఉంటే సో అలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు ఎఫ్ఐఎస్ భారీగా ఎగ్జిట్ అయ్యారు. సో వాళ్ళు ఎప్పుడైతే రీ ఎంట్రీ ఇస్తారో మార్కెట్ చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ 3 months లో ఏదైతే డ్రాప్ అయిందో, మార్కెట్లో వచ్చేసి చేంజ్ అయిందో, సో పెద్ద కరెక్షన్ అయితే కాదని చెప్పుకోవచ్చు, చాలా తక్కువ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే పీ రేషియో కూడా పెద్దగా డ్రాప్ కాలేదు. కాబట్టి ఇంకా కొంచెం వెయిట్ చేసి తక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకుని ఇన్ కేసు వచ్చేసి ఇంకా ఫర్దర్ డ్రాప్ అయినట్లయితే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు ఒక 4% 5% పెరిగింది అనుకుంటే అప్పుడైతే ఇన్వెస్ట్ చేసిన అవసరం అయితే లేదు. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నవీన్ ఫ్లోరెట్, అలాగే ఎస్బీఐఎన్ బ్యాంకింగ్ సెక్టర్ చూసినట్లయితే ఎస్బీఐఎన్ కావచ్చు, హెచ్డిఎఫ్సి రెండు కూడా మనకు మంచి స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే కళామందిర్ గమనించినట్లయితే కళామందిర్ అయితే మనం ఒకసారి ఫండమెంటల్స్ చూద్దాం. సో లాస్ట్ 1 year లో గమనించినట్లయితే ఆల్మోస్ట్ 40% అయితే డ్రాప్ తీసుకుంది. ఈవెన్ లాస్ట్ 2 months 3 months టైం పీరియడ్ లో చూసినా కూడా మనకి కొంతవరకు డ్రాప్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనం 1 year ఫ్లో గమనించినట్లయితే 1 year ఆల్మోస్ట్ వచ్చేసి 280 నుంచి డ్రాప్ అయింది ఓవరాల్ గమనించవచ్చు. అలాగే 52 weeks హైయెస్ట్ వాల్యూ 284, అలాగే లోయెస్ట్ వాల్యూ 143. సో కొంచెం వెయిట్ చేద్దాం. సో వీళ్ళ నుంచి డివిడెండ్స్ కూడా వస్తున్నాయి. సో కొంచెం వెయిట్ చేద్దాం. అలాగే కొన్ని స్టాక్స్ అయితే డిప్స్ లో యాడ్ చేసుకున్నా కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జస్ట్ మీకు లెర్నింగ్ పర్పస్, మీరు ఖచ్చితంగా ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి 5 star, సో దీన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అలాగే ఏజిఐ, ఎంఓఎల్, పిఎల్, క్యామ్స్ వచ్చేసి ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి స్టాక్, కంప్యూటర్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో వీటిని మనం గమనించినట్లయితే ఒక లాస్ట్ 1 year లో 90% అయితే స్టాక్ ప్రైస్ లో మూమెంట్ అయితే వచ్చింది. అయితే ఓవరాల్ గా లాస్ట్ 3 years మనం గమనించినా కూడా లాస్ట్ 1 year లోనే ఎక్కువగా స్టాక్ ప్రైస్ లో మూమెంట్ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే లాస్ట్ 2022లో అలాగే 23లో పెద్దగా మూమెంట్ అయితే లేదు స్టాక్ ప్రైస్ లో. అదే 24లో కంటిన్యూస్ గా మూమెంట్ అయితే ఉంది. అయితే ఈ స్టాక్ ని డిప్స్ లో యాడ్ చేసుకోవడం మంచిది. సో కొన్ని సందర్భాల్లో ఈవెన్ 200-300
రూపీస్ కూడా డౌన్ అవుతుంటుంది. పెద్దగా మనం వరీ చేయాల్సిన అవసరం అయితే లేదు. 1-2 స్టాక్స్ను యాడ్ చేసుకున్నా కూడా మంత్లీ మంచి రిటర్న్ అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఈ స్టాక్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అలాగే పరాజ్ ఇండస్ట్రీస్, సో ఇది కూడా ఒకప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసినటువంటి స్టాక్, ఫర్దర్ కూడా మంచిగా పర్ఫామ్ చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. రిలయన్స్ పవర్, ఈ స్టాక్ని కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ తీసుకోకూడదు అనేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ స్టాక్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ కావచ్చు, లేకుంటే ఈ స్టాక్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. సో వాటన్నిటిని చూసుకుని మనం వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ట్యాబ్లో మనకి డిమార్ట్, సో మరీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకపోయినప్పుడు కూడా తక్కువ అమౌంట్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సిటిసి, బిఎల్ఎస్, టైటాన్, అలాగే వెంకీస్, టాటా పవర్, ఇంకా అబ్జర్వ్ చేసినటువంటి స్టాక్స్ వచ్చేసి నెక్స్ట్ అబ్జర్వ్ చేసే స్టాక్ వచ్చేసి ఐనాక్స్ విండ్. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తుండండి. ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో 20-30 రూపీస్ నుంచి 600-700 లెవెల్కి వెళ్ళింది. ఆ తర్వాత దీన్ని స్టాక్ స్ప్లిట్ చేయడం జరిగింది. సో దీన్ని ఒకవైపు అబ్జర్వ్ చేస్తుండండి. దీనిలో వచ్చేటువంటి న్యూస్ కావచ్చు, ఇంకా 1-2 స్టాక్స్ తీసుకుని వీటిని ట్రాక్ చేస్తుండండి. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సో ఈ స్టాక్ కూడా మంచిగా పెరిగింది. అలాగే M&M ఈరోజు ఆల్మోస్ట్ 4% పెరిగింది. సిడిఎస్ఎల్, అలాగే ఇన్ఫీ, ఇంకా కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్ఏఎల్, టాటా ఇన్వెస్ట్మెంట్. సో టాటా ఇన్వెస్ట్మెంట్ని ట్రై చేయండి. ఇంకేదో వచ్చేసి మీకు కొంతవరకు లాంగ్ రన్లో మంచి రిటర్న్ కావాలి, ప్లస్ కొంత స్టేబుల్గా ఉండాలనుకుంటే టాటా ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ఉంటుంది. అలాగే టాటా టెక్నాలజీస్ కావచ్చు. ఎస్ బ్యాంక్ కరెంట్ అయితే మనకి 19.50లో ఉంది. ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి తిరిగి డౌన్ కావడం జరిగింది. ఇనిషియల్గా అయితే 9 రూపీస్ 10 రూపీస్లో ట్రేడ్ అవుతూ 30 రూపీస్ వరకు వెళ్ళింది. చాలామంది అయితే దీన్ని 50 రూపీస్ అలాగే 100 రూపీస్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి అయితే ప్రిడిక్ట్ చేశారు. సో కరెంట్ అయితే మనకి అంత స్కోప్ ఉండకపోవచ్చు. ప్రజెంట్ మనం వెయిట్ చేద్దాం. సో ఇన్ కేస్ మార్కెట్లో డ్రాస్టికల్గా చేంజ్ వచ్చి 11 రూపీస్ 12 రూపీస్ ఈ రేంజ్ కన్నా వస్తే అక్కడ మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు, లేకుంటే దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. పెద్దగా దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే డ్రాస్టికల్గా చేంజ్ అవుతుందో, చేంజ్ అయినప్పుడు 12-13 ఈ లెవెల్ కింద వచ్చింది అనుకోండి, అక్కడ బై చేస్తే అక్కడ నుంచి మాక్సిమం 9 రూపీస్ లేకుంటే 10 రూపీస్ ఈ లెవెల్కి వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. సో ఇన్ కేస్ తిరిగి మార్కెట్ రికవర్ అయినప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జస్ట్ నేను ఆ విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ దీంట్లో ఆపర్చునిటీ వస్తే చేయొచ్చు, లేదు ఇదే రేంజ్లో ఉంది స్టాక్ అనుకుంటే పెద్దగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో పెద్ద మూమెంట్ అయితే ఉండకపోవచ్చు ప్రస్తుతానికి. మేబీ ఒక 3 months తర్వాత 6 months తర్వాత మరొకసారి దీన్ని రివ్యూ చేద్దాం. ఆ రోజు దీంట్లో ఏమైనా సరే చేంజెస్ వస్తే కూడా చూద్దాం. నెక్స్ట్ ట్యాబ్ 3లోకి వెళ్దాం. ట్యాబ్ 3లో ఇక్కడ వచ్చేసి మనకి తాన్లా ఉంది. సో ఇది మేజర్గా అబ్జర్వ్ చేస్తుండండి. ఇంకా వచ్చేసి మంచి ప్రైస్లో వచ్చినట్లయితే తీసుకోవచ్చు. అలాగే ఎల్ఐసి ఇండియా, సో ఎల్ఐసి ఇండియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ నేను యాక్చువల్గా దీంట్లో ఇన్వెస్ట్ చేశాను. సో వాటి నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. సో ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1050, 1070 ఆ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అయితే 1150, 1170 కూడా వెళ్ళింది. సో ప్రజెంట్ ఇక్కడ మనం గమనించినట్లయితే లాస్ట్ 3 monthsలో కానీ 4 monthsలో మనం గమనించినట్లయితే ఒక 15% వరకు మనకి డ్రాప్ అయితే ఉంది. ప్రజెంట్ మనం ఈ స్టాక్ని తీసుకోవచ్చు. కొంత డిప్స్లో కొన్ని స్టాక్స్ని అయితే వీటిలో యాడ్ చేసుకోవచ్చు. అలాగే జొమాటో ప్రస్తుతానికి అయితే దీన్ని నేను ఇగ్నోర్ చేశాను. ఒక 47-48 లెవెల్లో దీన్ని తీసుకునేసి ఆల్మోస్ట్ 240-250 లెవెల్కు ఎగ్జిట్ కావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని కంప్లీట్గా నేను ఇగ్నోర్ చేస్తాను. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఫస్ట్ ట్యాబ్లో యాడ్ చేశాను. సో ఇంకా ఎస్ బ్యాంక్ కూడా ఆల్రెడీ ఫస్ట్ ట్యాబ్లో ఉంది. టాటా మోటార్స్ కూడా ఉంది. సో వీటిని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను. అలాగే ఐఆర్సిటీసీని కూడా అబ్జర్వ్ చేయండి. ఐఆర్సిటీసీ ఇన్ కేస్ వచ్చేసి మంచి ప్రైస్లో దొరికినట్లయితే ఇలాంటి స్టాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్. అలాగే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఐపీఓ రిలేటెడ్ స్టాక్స్. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్ కేస్ వచ్చేసి ఏదైనా ఒక స్టాక్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక స్టాక్ని తీసుకోవాలన్నారు, జొమాటో అనుకున్నారు అనుకోండి, జొమాటో తీసుకోవాలనుకున్నారు. సో ఒక్కొక్కసారి మనకి 5%, 6% కొన్ని స్టాక్స్లో డ్రాప్ అవుతుంటాయి. ఫర్ సపోజ్ జొమాటో వచ్చేసి 5% డౌన్ అయింది అనుకోండి. డౌన్ అయినప్పుడు చాలా ఎక్కువ తగ్గిపోయిందని చెప్పేసి ఒకసారి ఫీల్ అయిపోతుంటాం. ఎక్కువ 5%, 6% డౌన్ అయిపోయింది, ఇప్పుడు మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఓవరాల్గా దీంట్లో ఎంత ప్రైస్ ఉంది, ఏ ప్రైస్ నుంచి ఇది వస్తుంది, ఇదంతా కూడా మనం అనలైజ్ చేసుకొని ఇక్కడ నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ వచ్చేసి ఇఫ్ స్టాక్ గోస్ టు 240,
ఈ విధంగా మనం కామెంట్స్ కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి, కామెంట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదొక ఆప్షన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఏవైతే మనము కామెంట్స్ యాడ్ చేసుకుంటామో వాటిని రోజు కూడా మనము రివ్యూ చేసుకోవడానికి, లేకుంటే ఏదైనా ఒక స్టాక్ గురించి ఒక అనాలిసిస్ కావచ్చు, లేకుంటే ఈ స్టాక్ ఈ ప్రైస్కి వచ్చినట్లు తీసుకోవచ్చు అని, లేకుంటే ఏమైనా సరే కామెంట్స్ ఉన్నట్లయితే ఆ కామెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఈ స్టాక్స్ ను అబ్జర్వ్ చేస్తుండండి. ఏవైతే మనం చెప్పుకున్నామో ట్యాబ్స్ లో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ స్టాక్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తుండండి. మంచి ఆపర్చునిటీ వచ్చినట్లయితే ఖచ్చితంగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే స్టాక్స్ ను మనం తీసుకుంటున్నామో, డిప్స్ లో తీసుకుంటామో వాటిని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ మంత్ ఆన్ మంత్ మనం అబ్జర్వ్ చేస్తూ కొంత ఫండ్ ని యాడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజరీని కన్సల్ట్ చేసి తప్పకుండా ఏ స్టాక్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటారో అలాంటి స్టాక్స్ అన్ని కూడా మీరు డెసిషన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.